బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం తీవ్ర రూపం దాలుస్తున్న వేళ రష్యా అనూహ్యంగా స్పందించింది. అవసరమైతే ఎలాన్ మస్క్కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రష్యా స్టేట్ డూమా పార్లమెంట్ దిగువ సభ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎలాన్ మస్క్ కు అవసరమైతే రష్యా ఖచ్చితంగా ఆశ్రయం కల్పించగలదని ఆయన రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్తో మాట్లాడుతూ తెలిపారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్కు సన్నిహితంగా మెలిగిన మస్క్ ఇప్పుడు ఆయనతో తీవ్రంగా విభేదిస్తున్న నేపథ్యంలో రష్యా ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అమెరికా ఆర్థిక లోటును గణనీయంగా పెంచుకుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే సమగ్ర పనుల ప్రతిపాదనను మస్క్ బహిరంగంగా విమర్శించడంతో ఈ వివాదం రాజుకుంది. దీనికి ప్రతిగా జూన్ 5న జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్తో జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ మస్క్పై వ్యక్తిగత దాడులకు దిగారు. మస్క్కు మతి తప్పిందంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. తాను వల్లనే ట్రంప్ ఎన్నికల్లో గెలిచారని, లేకపోతే డెమోక్రాట్లకే ప్రతినిధుల సభలో ఆధిక్యం దక్కేదని మస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక ఈ వివాదం మరింత ముదురుతూ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ మస్క్ను చట్టవిరుద్ధ వలసదారుడు అని ఆరోపిస్తూ ఆయనను దేశం నుంచి పంపించేయాలని, స్పేస్ ఎక్స్ సంస్థను డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా వ్యోమగమనాన్ని చేరవేస్తున్న స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక సేవలను నిలిపేస్తామంటూ మస్క్ చేసిన హెచ్చరికలు జాతీయ భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తించాయి. అయితే మస్క్కు నిజంగా రాజకీయ ఆశ్రయం అవసరమవుతుందని తాను భావించడం లేదని నోవికోవ్ అభిప్రాయపడ్డారు. మస్క్ వేరే ఆట ఆడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆయనకు రాజకీయ ఆశ్రయం అవసరం రాకపోవచ్చని నోవికోవ్ తెలిపారు. మస్క్ ట్రంప్ మధ్య తాత్కాలిక విభేదాలు ఉన్నప్పటికీ కీలక వ్యూహాత్మక అంశాల్లో వారి మధ్య సయోధ్య కొనసాగుతుందని ఆయన సూచించారు. ఈ వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ ఇది అమెరికా అంతర్గత వ్యవహారమని, తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల అంతర్గత సమస్య, ఇందులో మేము జోక్యం చేసుకోవాలని అనుకోవటం లేదని పెస్కోవ్ విలేకరులతో అన్నారు. గతంలో రష్యా అమెరికాకు చెందిన ప్రముఖ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి వారికి ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే.